హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాలాగ్స్. తెలుగు మాసాలలో ఎంతో ప్రాముఖ్యమైనది ధనుర్మాసం. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో విష్ణుమూర్తికి ఒక్కరోజు పూజ చేస్తే 1000 సంవత్సరాల పుణ్య ఫలితం పొందవచ్చట. తెలంగాణలోని భద్రాచలంలో కొలువైయున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ప్రత్యేక వేడుకలు చూద్దాం రండి. భద్రాచలంలో శ్రీరామచంద్రుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారంలో ఒక చేతిలో శంకు, ఒక చేతిలో చక్రం, మరో చేతిలో బాణం, మరో చేతిలో ధనస్సుతో సీతా లక్ష్మణ సమేతంగా మనకు దర్శనం ఇస్తాడు. మేము సడన్గా అనుకోకుండా ధనుర్మాసంలో ఆ శ్రీరాముడే పిలిచినట్టుగా భద్రాచలానికి 8 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరాం. మేము బయలుదేరే ముందు టీఎస్ టూరిజంలో హరిత హోటల్లో రూమ్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాము. మేము కారులో భద్రాచలం చేరుకోవడానికి సుమారు 6 గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం 2 గంటలకు భద్రాచలం చేరుకున్నాము. మాలాగా ముందుగా అడ్వాన్స్ అకామిడేషన్ బుక్ చేసుకోలేని వాళ్ళు అక్కడికి వెళ్ళాక దేవస్థానం వారి కేంద్రీయ విచారణ కార్యాలయంలో దేవస్థానం వారి గదుల కొరకు సంప్రదించవచ్చు. ఫైనల్గా హరిత హోటల్కి చేరుకున్నాము. మేము వెళ్ళిన టైంలో చేనేత వస్త్ర ప్రదర్శన జరుగుతున్నది. మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాము. హోటల్ రూమ్లో 1 గంట రెస్ట్ తీసుకొని రెడీ అయ్యాం. అలా గుడి వైపుకు నడుచుకుంటూ గోదావరి నది ఒడ్డుకి వెళ్ళాం. దారి పొడవునా ఎన్నో షాప్స్ ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఉన్నది. అలా నడుచుకుంటూ వెళ్తే గోదావరి తీరానికి చేరడానికి మెట్లు ఉన్నాయి. మెట్లను దాటి మెల్లగా నడుచుకుంటూ గోదావరి నదీ తీరం చేరాం. నదీ తీరాన ఎన్నో షాప్స్ ఉంటాయి. నదీ తీరం ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది. మేము 1 గంట సేపు అక్కడే సమయాన్ని గడిపాము. నదీ తీరాన అరటి దొప్పలలో దీపాలు వెలిగించడానికి నేతి వత్తులు అమ్ముతున్నారు. మేము కూడా 2 అరటి దొప్పలలో 4 దీపాలు కొన్నాము. నదీ ఒడ్డున సీతాదేవి, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. మేము అరటి దొప్పలు తీసుకొని శివపార్వతుల ముందు వెలిగించి నదిలో కుంకుమ, పసుపు, పువ్వులు వేసి దీపాలను నదిలో విడిచాము. దేవస్థానం వారి సేవలు, దర్శన సమయాలు, రుసుములు తెలియజేసే చార్టు మీకోసం నేను అందుబాటులో ఉంచుతున్నాను. గోదావరి నదీ తీరం నుండి దర్శనానికి గుళ్ళోకి ఇలా వెళ్ళిపోతూ ఉన్నాము. అక్కడ మనకు ఎదురుగా గోశాల కనిపిస్తుంది. అందులో గోవులు ఉన్నాయి. ఆ గోవులకు మనము గ్రాసం కూడా కొని మనం పెట్టవచ్చు. అంతేకాకుండా ఆ పక్కనే చెప్పులు పెట్టుకోవడానికి, సెల్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఒక కౌంటర్ ఉంది. ఆ పక్కనే మనకు లిఫ్ట్ కూడా కనిపిస్తుంది. వృద్ధులు వాళ్ళంతా కూడా ఆ లిఫ్ట్లో పైకి వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి మేము నేరుగా మెట్లు ఎక్కుతూ శ్రీరామచంద్రుని దర్శనం కోసం వెళ్ళాము. అలా పైకి వెళ్ళిన తర్వాత మనకు టికెట్ కౌంటర్స్ కనిపిస్తాయి. ఆ కౌంటర్లో 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు టికెట్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ఆ టికెట్స్ని తీసుకున్న తర్వాత మనం నేరుగా స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు. మేమైతే 300 రూపాయల టికెట్ తీసుకొని గర్భగుడిలో దర్శనానికి వెళ్ళాము. స్వామి ముందు 1/2 గంట మేము కూర్చొని నేరుగా స్వామిని చూస్తూ
దర్శనం చేసుకున్నాము. అలా చేసుకున్నప్పుడు మాకు చాలా ఆనందంగా ఎంతో ప్రశాంతంగా ఉంది. అయితే మనం దర్శనానికి వెళ్ళాలి అంటే సాంప్రదాయక దుస్తులను ధరించి వెళ్ళాల్సి ఉంటుంది. లోపల చూపించడానికి అనుమతి లేదు కాబట్టి బయట గుడి చుట్టూ చూపిస్తున్నాను. గుడి బయట మనకు నిత్య అన్నదాన సత్రం కూడా ఉన్నది. అయితే నిత్య అన్నదాన సత్రానికి ఉదయం 10 గంటల వరకు టికెట్స్ ఇస్తారు. ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి సందర్భంగా మొత్తం ముస్తాబు చేస్తున్నారు. ఆ ముస్తాబులో భాగంగా వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సామూహికంగా అందరూ ఒకేసారి చూడవచ్చు, వినవచ్చు. అంతేకాకుండా విష్ణుమూర్తి యొక్క దశావతారాలను ఈ విధంగా ఏర్పాటు చేశారు. ధనుర్మాసం సందర్భంగా గుడిని ఈ విధంగా అలంకరించారు. బయట నుండి రాములవారి గుడి ఈ విధంగా మనకు కనిపిస్తుంది. దర్శనం అయిన తర్వాత ఎగ్జిట్ ద్వారం ద్వారా బయటికి వచ్చేటప్పుడు ప్రసాదాల విక్రయ కేంద్రం కనిపిస్తుంది. అక్కడ ప్రసాదాలు కొనుక్కున్నాము. అక్కడి నుంచి నేరుగా పర్ణశాల బయలుదేరాము. పర్ణశాలలో ఒక ½ అన్ అవర్ ఉన్న తర్వాత తిరిగి మా హోటల్కి చేరుకున్నాము. అక్కడి నుండి హైదరాబాద్కి బయలుదేరాము. ధనుర్మాసంలో మీరు కూడా ఒకసారి భద్రాద్రి రాముని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.